ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్న ప్రాబ్లం మర్జ్ ఇంటర్వెల్స్ని ఇప్పుడు ఈ కోడింగ్ ప్లాట్ఫామ్లో కోడ్ చేద్దాం. మనకిచ్చిన న్యూ ఇంటర్వెల్ అరేలోని ఎలిమెంట్స్తో ఓవర్లాప్ అయితే దాన్ని మర్జ్ చేయాలి, లేకపోతే దాన్ని రైట్ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఇంటర్వెల్ని ఆల్రెడీ డిఫైన్ చేశారు. ఇందులో 2 అట్రిబ్యూట్స్ ఉన్నాయి, స్టార్ట్ అండ్ ఎండ్. వెనెవర్ యూ వాంట్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వెల్, ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తే సరిపోతుంది విత్ ఆర్గ్యుమెంట్స్ స్టార్ట్ అండ్ ఎండ్. మన అప్రోచ్లో మనకి 2 ఇంటర్వెల్స్ ఉన్నాయి, L1 R1 అండ్ L2 R2. ఇవి ఓవర్లాప్ అవ్వాలి అంటే మన కండిషన్ ఏంటి? నెగేషన్ ఆఫ్ R1 లెస్ దాన్ L2 ఆర్ R2 లెస్ దాన్ L1. L1 R1ని ఇంటర్వెల్ 1లో పెట్టుకుందాం, L2 R2ని ఇంటర్వెల్ 2లో పెట్టుకుందాం. L1 R1 అనేది మన న్యూ ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ 1 is new interval. Interval 2 will be initialized with the elements of the array as we loop through it. Loop చేయడానికి let's initialize a variable. Length of the array కూడా కావాలి మనకి. array వచ్చేసి intervals. So while I less than n, ఇప్పుడు ఇంటర్వెల్ 2ని ఇనిషియలైజ్ చేసుకుంటాం. న్యూ ఇంటర్వెల్స్ అనే అరేలో ఫస్ట్ ఎలిమెంట్, అందులో స్టార్ట్ కామా ఎండ్. సో ఇప్పుడు మనకి ఇంటర్వెల్ 1 అండ్ ఇంటర్వెల్ 2 రెండు వచ్చేసాయి. నౌ లెట్స్ వెరిఫై దిస్ కండిషన్ ఇఫ్ దే ఆర్ ఓవర్లాపింగ్ ఆర్ నాట్. ఇఫ్ నాట్ ఆఫ్ R1 అంటే ఏంటి? ఇంటర్వెల్ 1 డాట్ ఎండ్ is less than L2 అంటే ఇంటర్వెల్ 2 డాట్ స్టార్ట్ ఆర్ ఇంటర్వెల్ 2 డాట్ ఎండ్ లెస్ దాన్ ఇంటర్వెల్ 1 డాట్ స్టార్ట్. If this condition satisfies, it means they are overlapping. ఓవర్లాపింగ్ అంటే ఏం చేయాలి? మనం మర్జ్ చేయాలి. చేయాలంటే కండిషన్ ఏంటి? L1 ఈక్వల్స్ టు మినిమమ్ ఆఫ్ L1, L2. అలాగే R1 ఇస్ మినిమమ్ ఆఫ్ R1, R2. ఇప్పుడు ఇంటర్వెల్స్ కింద రాసుకుందాం. ఇంటర్వెల్ 1 డాట్ స్టార్ట్ ఇస్ ఈక్వల్స్ టు math డాట్ min ఆఫ్ interval 1 dot start, interval 2 dot start, interval 1 dot end is equals to సేమ్ ఇదే, కాకపోతే ఎండ్స్ ఉంటాయి. ఓవర్లాప్ అయ్యేంత వరకు మర్జ్ చేసుకుంటూ వెళ్తాం. వన్స్ ఓవర్లాప్ అవ్వడం ఆగిపోయాక మర్జ్డ్ ఇంటర్వెల్ని, దాని తర్వాత ఉన్న ఇంటర్వెల్స్ని ఒక రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకుని ఆ రిజల్టెంట్ అరేని రిటర్న్ చేస్తాం. So we have to define a resultant array which will be returning interval, call it answer. ఓవర్లాప్ అయ్యేంత వరకు మర్జ్ చేసుకుని ఎల్స్ కేస్లో బయటకు వచ్చేసి మర్జ్డ్ ఇంటర్వెల్ని రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ ఇంటర్వెల్ 1 అనేది న్యూ మర్జ్డ్ ఇంటర్వెల్ తర్వాత దానికి తర్వాత ఉన్న రిమైనింగ్ ఇంటర్వెల్స్ని కూడా మన రిజల్టెంట్ అరేలో స్టోర్ చేసుకోవాలి. దానికోసం ఇంకో వైల్ లూప్ రాసుకొని ఇంటర్వెల్ 2ని డిఫైన్ చేసుకుని ఇంటర్వెల్ 2 I ప్లస్ విల్ బి రిటర్నింగ్ ద ఆన్సర్. ఓవర్లాపింగ్ స్టార్ట్ అవ్వకముందు ఏవైతే ఇంటర్వెల్స్ ఉంటాయో వాటిని రిజల్టెంట్ అరేలో యాడ్ చేయడం మిస్ చేసాం. ఇఫ్ ఇంటర్వెల్ 1 డాట్ ఎండ్ ఇస్ గ్రేటర్ దెన్ ఇంటర్వెల్ 2 డాట్ స్టార్ట్. ఇంటర్వెల్ 1 ఏంటి? మన న్యూ ఇంటర్వెల్. దాని ఎండ్ ఇస్ గ్రేటర్ దెన్ మన అరేలోని ఇంటర్వెల్ యొక్క స్టార్ట్. కన్సిడరింగ్ దోస్ ఇంటర్వెల్స్ విచ్ డజంట్ ఓవర్లాప్ విత్ ద న్యూ ఇంటర్వెల్ before the merging starts.
వాటిని సింపుల్గా రిజల్టెంట్ అరేలో యాడ్ చేసుకుంటాం. ఎల్స్ బ్రేక్. ఇంటర్వెల్ తీసుకున్నాం. వీఆర్ లూపింగ్ త్రూ ద అరే. వీఆర్ చెకింగ్ ద కండిషన్ r1 less than l2 ఆర్ r2 less than l1 అండ్ దెన్ మినిమమ్. ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది. ఇది మిన్ కాదు, మ్యాక్స్. We missed a semicolon here. Great.